నమ్మగలిగినటువంటి వాడని వీరి జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి మరొకసారి రుజువు చేసుకున్నారు. ఆయన దేవుని మీద ఆధారపడినటువంటి ఏ కుటుంబాన్ని కూడా దేవుడు విడిచిపెట్టరు. కాకపోతే మనం ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. పిఠాపురం అన్న ఊరు ఉంది కదా, తెలుసుగా. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే గారు కదా. ఆ పిఠాపురంలో ఒకప్పుడు ఒక జమీందారు గారు ఉండేవారట. ఆయన కోట ఉండేది. ఆ కోట ముందు ఆ గవిని దగ్గర ఇద్దరు అడుక్కు తినేవాళ్ళు ఉండేవాళ్ళు. అది అమ్మింగ్ రాకుండా చూడు. ఇద్దరు అడుక్కు తినేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇది గేట్ అయితే ఇటువైపు అటువైపు కూర్చొని అడుక్కు తింటున్నారు. వాళ్ళిద్దరూ ఎంత తెలివైనటువంటి వాళ్ళంటే, ఒకడు వాడి తల మీద పైన గోడకేం రాసుకున్నాడంటే, వాడికి తలకి పైగా పిఠాపురం జమీందారు గారి దయ వలన నేను 3 పూట్ల భోజనం చేసి బ్రతుకుతున్నానని రాసుకున్నాడు. ఇటువైపు ఉన్నటువంటి వాడికి ఎవడో సువార్త చెప్పినట్టున్నాడు. ఆడేం రాశాడంటే, దేవుని దయ వలన నేను 3 పూట్ల అన్నం నేను బ్రతుకుతున్నానని రాసుకున్నాడు. సహజంగా రాజుగారిని కలిసేటువంటి వారు అందరు రాజు మీద అభిమానంతో వస్తారు కదా. ఇటువైపు ఉన్నటువంటి వాడి పేరు చదివితే వాడి మీద ఎక్కడలేని దయ వస్తుంది. రాజును నమ్ముకున్నాడురా అని తలా ₹1 వేసి వెళ్తున్నారు. ఈడెవడరా మూర్ఖుడు, రాజుగారి ఇంటి ముందు కూర్చొని దేవుని దయ అంటాడు, ఈడంత మూర్ఖుడు ఇంకోడు ఉన్నాడా అనుకొని అలా వెళ్ళిపోతున్నారు. ఆడికి టయానికి తింటాడు. ఈడు ఒక పూట తింటే ఒక పూట తినడు. అవసరమైతే 1-2 రోజులు కూడా పస్తులు ఉంటాడు. పెట్టరు కదా. దేవుడిని నమ్ముకున్నాడు ఎవడికి పెడతాడు? మనుషులు కదా నమ్ముకోవాల్సింది. ఈ బ్రతక్కువాడు దేవుడిని నమ్ముకొని అన్నం తినకుండా అట్లా ఉంటున్నాడు పస్తులు. ఒక రోజున పిఠాపురం జమీందారు గారు రథం ఎక్కి వెళ్తున్నాడు బయటికి. వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరూ అడుక్కు తింటారని ఇలా చూస్తే, దేవుని దయ వలన నేను ఒక ముద్ద అన్నం నేను బ్రతుకుతున్నాను రాసుకున్నాను. ఈడి వైపు చూస్తే పిఠాపురం జమీందారు దయ వలన నేను బ్రతుకుతున్నానని ఆడు రాసుకున్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు వీడికి ఏదైనా సహాయం చేయాలి, ఒక ముద్ద అన్నం పంపించాలని, రే నేను అన్నం పంపిస్తాను అన్నట్టు చెప్పలేదు. వెళ్ళి మరొప్పటికప్పుడు చెప్పాలి కదా, పలానాడు ఉంటాడు, నేను తినే భోజనం వాడికి పంపించండి అని ఒక క్యారేజ్ పంపించాడు. వాడికి క్యారేజ్ రావడానికి లేట్ అయింది. ఎందుకంటే తమరు టయానికి తింటాడు. మనకన్నా లేట్ అయింది కానీ ఆడికి లేట్ అయితే ఒప్పుకోడు. ఆడు 1 గంటకల్లా తినేసి చక్కగా ఆడ టవలుంటే పరుచుకొని పడుకున్నాడు. ఈడు ఇంకా తినలా, ఎందుకంటే వీడికి దొరికిందో దొరకదో తెలియదు. ఈ లోపల వాడు క్యారేజ్ తీసుకొని వచ్చి, అరే పలానా పేరు రాసుకుని ఉంటాడు, జమీందారు గారి దయ వలన బ్రతుకుతున్నానని ఉంటుంది, ఆడికెళ్ళి క్యారేజ్ ఇవ్వండి అన్నాడు రాజుగారు. ఆడి దగ్గరికి వెళ్ళి క్యారేజ్ ఇచ్చారు. తినరా అని చెప్పేసి ఆడు వెళ్ళిపోయాడు. ఇచ్చినాడు. ఆడి క్యారేజ్ ఇవ్వడం వీడు చూశాడు. వీడు చూసి అనుకుని ఉన్నాడు. ఆడు ఏమన్నాడు, రే ఏదో తిన్నావా అన్నాడు. తినలేదు బాబు అన్నాడు. రాజుని నమ్ముకోరా ఎదవా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, అందుకని నీ జీవితానికి ఏముండదు. చెప్పులో ఎంత ఉన్నాయి అని అడిగాడు. ఏ చెప్పులో? అడుక్కునే చెప్పులో. మరి ₹2 ఉన్నాయి, భోజనాలు సరిపోయేటట్లేవు అంటే ఏడ్చాలే, ఏదో ₹2 నాకు ఇచ్చి క్యారెట్ తీసుకెళ్ళి తిను, నేను ఆల్రెడీ తిన్నాను అన్నాడు. సరే నాయనా అని ఆ ₹2 తీసుకెళ్ళి ఆ చిప్పలో ఉన్న వరకు బూడ్చి, పావలా బేడాలు ఉంటాయి కదా, అవన్నీ అడిగి ఇచ్చేసి ఆ క్యారెట్ తీసుకొని తినేస్తానే అని వెళ్ళి ఆ బావి దగ్గరికి ఎక్కడికి వెళ్ళి తినేసి ఇంకా రాలేవాడు ఇక్కడికి. వీడు ఏంది ఇంకా రాలేదు, వీడు క్యారెట్ తీసుకొని వెళ్ళి అని వీడు చూస్తున్నాడు. 1 రోజు రాలేదు, 2 రోజులు రాలేదు, 3 రోజులు రాలేదు. ఆ రాజుగారు 3వ రోజు 4వ రోజు అటు నుండి మళ్ళీ వెళ్తూ
చూస్తే ఆడు లేడు కానీ ఈడున్నాడు. ఈడింది మళ్ళీ ఉన్నాడు, ఆడేమయ్యాడు, ఈయన లేకుండా పోతాడు అనుకుంటే ఈడే ఉన్నాడేంటి అనుకోని దగ్గర, రే మొన్న నేను క్యారేజ్ పంపించాను తిన్నావా, అందిందా క్యారేజ్ అన్నాడు. అందింది ద్వారా అన్నాడు. మరి అందితే తిన్నావా నువ్వు? నేను తినలేదండి. మరి ఏం చేశావు? నేను అప్పుడు తినేసానండి. ఆడున్నాడే దరిద్రుడు, ఆడేం తినలేదంట, ఆడి దగ్గర అడుక్కున్న డబ్బులను నేను తీసుకుని ఈ క్యారేజ్ ఆడికి ఇచ్చేసానండి అన్నాడు. ఆడికి ఇచ్చావా? ఆడు రాసుకుంది కరెక్టేరా, అలే ఆడు రాసుకుంది పైన కరెక్టే. ఆడు దేవుడు నమ్మాడు, నువ్వేమో నన్ను నమ్ముకున్నావు. అందుకని నీ బ్రతుకు ఎలా తగలడింది. నీ జీవితకాలం అంతా అడుక్కొని తిను. ఆడు అడుక్కోవాల్సిన అవసరం లేదు, జమీందారులాగా బ్రతుకుతాడు వాడు అన్నాడట. ఏం జరిగింది సారు అన్నాడు. మరి పిచ్చోడా, ఆ పై 2 గిన్నెల్లోనేమో అన్నం పప్పు కూరలు పంపించాను, ఆ అడుగునున్న గిన్నెలో వజ్ర వైడూర్యాలు పంపించాను రా పనికిమాలినోడా అన్నాడంట. మీకు అర్థమైందంటారా? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడికి తాత్కాలికమైన చిన్న చిన్న శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక మనం అయిపోయామా, ఇక మన పని ఇంకా అయిపోయిందా అన్నట్టు ఉండొచ్చు. కానీ తనను నమ్ముకున్నటువంటి బిడ్డలని ఎప్పటికీ అన్యాయం చేయవాడు ఆయన కాదు. ఎందుకు మనం ఎవరు నమ్మామో. హల్లెలూయా. ఇదిగో హృదయపూర్వకంగా మాట్లాడుకున్నాం. నాకేమండి, నాకు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, నన్ను ఎవడు కనిపిస్తాడు? బ్యాంకు బ్యాలెన్స్ నమ్మావా? అండదండలు ఉన్నారని నమ్మావా? దేవుణ్ణి నమ్ముకున్నామా? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు ఎప్పటికీ సిగ్గుపడడు. వారి జీవితంలో ఎప్పుడైనా దేవుడు దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తినట్లు లేవనెత్తాడు. హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, మీరు గమనించండి. దావీదు 116వ కీర్తన 12వ వాక్యంలో ఒక మాట అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. చాలు బ్రదర్. ఇక్కడ ఒక వ్యక్తికి ఎలాంటి ఆలోచన వచ్చింది చూడండి. దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించాలి? జలగలకు ఒక పేరుంది, ఇమ్ము ఇమ్ము ఇమ్ము, జీవితకాలం అంతా ఇమ్ము ఇమ్ము. వాడు దుంపదా గట్టికి కడుపు నిండదంట, ఇంతతో తృప్తిపడు. ఆ జలగలు ఇమ్ము 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 అని లాగుతూనే ఉంటాయి అట. జలగ జాతి అది. ఇక్కడ దానికి డిఫరెంట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఒక గొర్రెలు కాసుకునే స్థితి నుండి దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు. ఇప్పుడు నా దేవుని కొరకు నేనేమి చెయ్యాలి, నేను ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తాడు. హల్లెలూయా. వినాలి. దేవుడు మనకు చేసిన ఉపకారములకు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటంటే కృతజ్ఞత కలిగి బ్రతకడం. దేవునికి మహా ఇష్టమైనది ఏదైనా ఒక మంచి సుగుణం ఉందంటే కృతజ్ఞత కలిగి బ్రతకడం. ఇదే దావీదు ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దంట. ఎవరితో చెప్పాడు ఈ మాట? అంటే ప్రాణం బుద్ధి లేదని దాని అర్థం. ప్రాణం మంచిది కదండి. ప్రాణం అంటే ఏంటి? బ్లడ్డే కదా. స్తోత్రం చెప్పాలి. ఫస్ట్ రోగం వచ్చేది దేనికి? చెప్పండి, బ్లడ్కే. ఆ బ్లడ్ కానీ చెడిపోయిందంటే మొత్తం చెడిపోయినట్లే. కొంతమంది ఇలా నాన్న బ్లడ్ వచ్చినట్టుంది, ఈ గర్విష్టి అని తిరుగుతుంటారు చూసారా? వీడికి వాళ్ళ మేనమామ బుద్ధి వచ్చింది రోయ్, ఆడి బుద్ధి వీడికి వచ్చిందంటే వాడి బ్లడ్ వచ్చిందని, ఆడి బుద్ధులు వచ్చింది నేను అర్థం. బ్లడ్ చెడిపోతే బాడీ అంతా చెడిపోయినట్లే. బైబిల్ ఏం చెబుతుందంటే బ్లడ్ని
దాని స్వభావాన్ని మార్చగలిగినది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. అది మూలుగుల్లోకి వెళ్ళి పనిచేస్తుందంట. బ్లడ్ ఎక్కడైతే ఉత్పత్తి అయిందో దానిని మార్చగలిగినటువంటిదే దేవుని వాక్యం. ఆ వాక్యం అన్నటువంటి దావీదు ఏమంటాడంటే, దేవుడు నాకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించాలి? నా ప్రాణమా ఆయన్ని చేసిన ఉపకారములు దేనిని మరవద్దు అంటాడు. ఇంకోటి ఏమంటాడు తెలుసా? హల్లెలూయా. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటాడు. ఆడికి మేలు జరిగింది, ఈడికి ఈయనకి మేలు జరిగింది. అతను తన ప్రాణాన్ని కనపరుచుకుంటాడు. తన ప్రాణాన్ని తినుము త్రాగుము సుఖించుము అని అంటే ఇతనేమంటాడంటే, నా దేవుని కొరకు నేనేమి చెయ్యాలి, నా దేవునికి మహిమార్థమై నేనెలా బ్రతకాలని ఆలోచిస్తాడు. ఈ రెండు రకాలైన మనుషులు ఉంటారు కదండి. హల్లెలూయా. తినుము త్రాగుము అన్నటువంటి వాడికి దేవుడు ఏం పేరు పెట్టాడు? సామర కాదు, వెర్రివాడ. అంటే ఎంత పిచ్చోడిని చేశాడు దేవుడు. అసలు ఆల్రెడీ కోటీశ్వరుడు అండి, భూస్వామి, 100 ఎకరాలు ఉన్నాయి, కొత్త కొట్లు కట్టించాడు, మంచి బంగళా కట్టించుకున్నాడు. అతని ఇంటి ముందు గుర్రాలు గాడిదలు రథాలు ఉన్నాయి, పనివారు ఉన్నారు. ఇంతమంది ఉంటే దేవుడు ఏమంటాడు? అంటే దేవుని దృష్టిలో మనం ఎంత పెద్దవారిమైనా చిన్నవారిమే కదా. మనం అడుక్కు తినేదాన్ని కూడా, అడుక్కునేవాడిని కూడా ఏ ఎర్రోడా అంటే వాడు ఏ మాటలు తిన్నగా రాని అంటాడు. అవును కదా. మాటలు కాస్త ఉంటే నువ్వు తినవా, 3 పూటలు తిను, 3 సార్లు వెళ్ళిరా అంటాడు వాడు. అంతేగాని ఎవడు మాట పడతాడు? ఇక్కడ దేవుడు ఏమంటాడంటే వెర్రివాడ అన్నాడంటే దాని అర్థం ఏమిటంటే భవిష్యత్తుల గురించి ఆలోచన లేనివాడా. నీది అనుకుని నీ శరీరం కూడా నిన్ను మోసం చేస్తుంది. మనం పైకి బాగానే ఉన్నాం, చక్కగా స్నానం చేసాం, మళ్ళీ సువాసన కలిగిన సెంటు కొట్టుకున్నాం, కానీ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలుసా? తీరా టెస్ట్ చేసిన తర్వాత కాస్తంత మీ కిడ్నీలు తేడాగా ఉన్నాయంటే, నా కిడ్నీలు నన్ను మోసం చేసి నేను ఏడుస్తాను. మరి నీ కిడ్నీలే నిన్ను మోసం చేసేది. అర్థమవుతుందా? నాకుండే ఎంత బలంగా ఉన్నాను, నాకుండే, మరి నీ గుండె నిన్ను మోసం చేస్తుంది. నీ గుండెను కిడ్నీలను కాపాడేవాడు దేవుడు. అందుకని దావీదు ఏమన్నాడంటే, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు అంటాడు. నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవు కాబట్టి వాటిని కాపాడువాడు నీవు. నా ప్రాణం మాత్రమే కాదు, నా అంతరింద్రియాలు కూడా నిన్ను స్తుతించాలి, ఘనపరచాలంటాడు. ఆ వెర్రివాడి ప్రాణం ఈ రాత్రి అడుగుచున్నారు, నీ కలిగిందంతా ఎవనదగును అని ప్రశ్నించాడు. వాడి దగ్గర జవాబు ఉందంటారా? చచ్చిపోయి ఉంటాడా, బ్రతికి ఉంటాడా? చెప్పనంటండి. ఇప్పుడు ఒక సెకండ్ ఆగుదాం ఇక్కడే. హల్లెలూయా చెప్పగలరా? మనం బ్రతికిస్తుంది ఆయన, పుట్టించింది ఆయన, బ్రతికిస్తుంది ఆయన, భాగ్యము సంపాదించుకుంటూ సామర్థ్యం ఇచ్చిన వాడు ఆయనే. ఈ గాలి నీరు వేడి అంతా మనకి ఇచ్చిన వాడు ఆయన. నమ్ముతారా? హల్లెలూయా. మనం ఒకసారి సిస్టర్ గారు, నర్సు గారు కదా, మీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంతమందికి భయం. ఎందుకంటే సీరియస్గా ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్తాడు, వాడు కుట్టక్కని చచ్చిపోతాడు. ఎలాకున్నప్పుడు ఏమిటంటే ఆడికి వెళ్తే అందరూ చచ్చిపోతారని ఉపకారం ఉంది. అది కాస్త చదువుకోను కథ డబ్బులు ఉన్నటువంటి వారికి ఆ పుకారు నమ్మట్లేదు. కానీ పేదవాళ్ళందరూ ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, నాశనమైనా పర్వాలేదు, అక్కడికి మాత్రం నన్ను తీసుకొచ్చదు, అమ్మో నన్ను చంపడానికి తీసుకొచ్చారు, అయ్యో అని కేకలేస్తాడు ఆ రోగి. అవును కదా. ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి వెళ్తాడు. కానీ వీళ్ళు బ్రతికించడానికి ఎంత ప్రయత్నం చేసినా చాలామంది బ్రతకట్లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా బ్రతకట్లేదు. 100 మంది నీ చుట్టూ ఉన్నా, 100 కోట్లు నీ దగ్గర ఉన్నా, నీ టైం అయిపోయిన తర్వాత బ్రతికించేవాడు ఎవడు లేడు. అంటే మనం వెళ్ళవలసిన ఇంకొక స్థలం ఉంది. అక్కడికి పంపించడానికి సృష్టికర్త అయిన ప్రభు చివరి రక్త పట్టు వరకు చిందించి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ నామంలో రక్షణ ఉందన్నాడు. ఆ నామాన్ని ఎరిగినవాడు వెర్రివాడు కాదు, జ్ఞానవంతుడు. స్తోత్రం చెప్పాలి. ఆ రక్షణ కొరకు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేటువంటిది దేవునికి ఇష్టమైందని చెప్పాను కదా.
అసలు కృతజ్ఞత అంటే ఏమిటో 3 మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఓకే, హల్లెలూయా. కృతజ్ఞత అనగానే మన వాళ్ళు మిర్చి ప్యాకెట్లు తీసుకొచ్చి పంచుతారు. అవునా కాదా? నేను చిన్న చిన్న పల్లెటూరులో కూడా సేవ చేశానులేండి. అక్కడ మిర్చి ప్యాకెట్ల దగ్గర అక్కడ కూడా పెద్ద గొడవ. ఇంటి దగ్గర ముసలమ్మంది ఇంకో ప్యాకెట్ అని గొడవ పెడతారు. ఈ ఇచ్చేవాడు అయినా ఇవ్వచ్చు కదా, ముందు ఇంతవరకు ఇక్కడ కూర్చున్న వరకేనే, తర్వాత ఇస్తానంటాడు వాడు. పోయో నీ పలహారం మేము చూడనట్లు ఒకటి రాదు అంటది ఇంకొక. ఇది పెద్ద కృతజ్ఞత కూడిక. అది అక్కడి నుంచి వచ్చే ఒక మైండ్ ఒక రకంగా ఉంటుంది. కృతజ్ఞత అనేటువంటిది ఏమిటి అంటే నేను 3 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను, ముగించేస్తాను. ఓకే, ఆకలి అవుతున్న వారు అల్లుడే చెప్పండి. వాళ్ళు ఇప్పుడేగా వచ్చింది, అందుకని నేను చెప్పట్లా. అవునా కాదా? 1 గంట అయిందండి. నాకు కూడా ఏదో చిన్న కార్యక్రమం ఉండి దాన్ని చూసుకొని నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నేను ఏరే ఊరు వెళ్ళాలి. మీకంటే నాకే ఎక్కువ తొందరగా ఉంది. నేను 2 మాటలు చెప్పేసి నా దారి నేను వెళ్తాను, మీ దారి మీరు వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఇంతమంది పాస్టర్ గారులు వచ్చారు, అది గొప్ప విషయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకడు బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి అక్కడే పడుకొని ఉన్నాడట. అసలు వాడు ఓపిక మెచ్చుకోవాలి. హాస్పిటల్కి ఎవడైనా పరుపు గిరుపు అన్నీ తీసుకొని వెళ్తాడా? ఆడు తీసుకెళ్ళాడు. పరుపు తీసుకొని పెద్ద మంచం తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి అంటే బాగుపడ్డ రావడానికి. ఆడి విశ్వాసానికి తగినట్లే ఆడికి 38 సంవత్సరాలు పట్టింది. ఆడు ఓపిక మెచ్చుకోవాలి. ఆడు అక్కడ జాయిన్ అయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా పోయారు. వాళ్ళు చూడటానికి కూడా పోలయ్యాడు. అర్థమవుతుందా? కొద్ది రోజులు అన్న వదిలిన ఎవడని ఉంటే క్యారేజ్ పంపించుండొచ్చు, దాన్ని కూడా ఇడిచిపెట్టేశారు. అటు వచ్చేవాడిని ఇటు వచ్చేవాడిని. సీనియర్ కదా వీడు, వాళ్ళు ఎలా బాగుపడాలో ఆలోచనిస్తాడు, కానీ వీడు బాగుపడ్డాం. అదిగో కదులుతున్నాయి, దూకండి అని దూకిస్తాడు. వీడు మాత్రం దూకడం. మీకు అర్థమైందా? చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. చర్చిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారో అందరిని బాగు చేస్తారు, కానీ వీడు బాగుపడరు. ఏమనుకోకండి. అలా చేస్తూ 38 ఏళ్ళు అక్కడ గడిపాడు. వాళ్ళలో ఉన్న ఒకే ఒక మంచి ఏంటంటే దేవునికి నచ్చింది. ఓపికతో ఏనాటికైనా దేవుడు నన్ను బాగు చేయబోతాడా అని కనిపెట్టుకున్నాడు. అది నచ్చింది. ఒక మనుషులో 100% మంచి లక్షణాలు ఉండవు. ఏవో కొన్ని లక్షణాలను బట్టి ఆ వ్యక్తిని దేవుడు లేపుతాడు, ఆశీర్వదిస్తాడు, కరుణిస్తాడు. ఆయనలో ఉన్న మంచి లక్షణాన్ని బట్టి దగ్గరికి వెళ్ళి, బాబు నీకు బాగుపడాలని ఉందా అని అడిగాడు. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా రక్షించాలని బాగు చేయాలని కూడా ఇష్టపడదు. నీకు ఇష్టం ఉంటేనే చేస్తాడు. నీ ఇంటికి రావడానికి కూడా బలవంతంగా నెట్టుకొని రాడు ఆయన. ఎందుకంటే ఆయన సిగ్గులేని దేవుడు కాదు. దయ్యం వస్తుంది సిగ్గు లేకుండా. మనం పిలవకపోయిన వాడు ఇంట్లోకి వస్తాడు. ఏం చేస్తున్నారు నువ్వు అంటే, నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతున్నాను. వాడు దూరాడంటే మన పని అయిపోయినట్లే. ఆడు మనం పిలవాల్సిన అవసరం లేదు, వాడే వస్తాడు. యేసు ప్రభు మాత్రం పిలవకుండా, నువ్వు అనుమతి ఇవ్వకుండా నీ జీవితంలో కార్యాన్ని ఎప్పుడు చేయడు. అందుకనే నీకు ఏం కావాలో నువ్వు అడుగు, అప్పుడు నేను ఇస్తాను, అడగకుండా ఇవ్వనంటాడు. ఇది మనం కూడా నేర్చుకోవాల్సిన క్రమం. నీకు బాగుపడాలని ఉందా అని అడిగాడు. బాబు బాగుపడాలని ఉంది, కానీ ఆ కోనేట్లోకి దిగితే బాగుపడతామని అందరూ బాగుపడుతున్నారు, కానీ దిగేసరికి ఇంకో నాకంటే అనుకొచ్చినోడు ఇంకోటి ఎవడో దిగి బాగుపడి వెళ్ళిపోతున్నాను బాబు అన్నాడు. పాప వాడి మీద జాలిపడి దేవుడు, సరే ఓ పని చేయి, కోనేటికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, కోనేటి మీద ఆధారపడవలసిన అవసరం లేదు, నువ్వు లేచినాడు అన్నాడు. లేచి నడుస్తూ, ఈ పరుపు ఇక్కడ ఎందుకు కంపు కొడుతుంది, దరిద్రం వచ్చినట్టు వాళ్ళకి ఈ పరుపు కూడా తీసుకెళ్ళి ఎక్కడ బయట పడేసుకోపో అని ఆ పరుపు కూడా ఎత్తుకొని వెళ్ళమన్నాడు. వెళ్ళిపోయాడు. అంతటితో బాగానే ఉంది కదా, స్తోత్రం చెప్పాలి. వాడికి వెళ్ళేటప్పుడు, రే నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది తినకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని నియమ నిబంధనలు ఏమని చెప్పాడా? ఏం చెప్పలేదు. బుద్ధి జ్ఞానం మనిషికి అనేటువంటి వాడికి ఉంటుంది. ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలుసు. ప్రభు ఎవరిని బానిసలుగా పట్టుకోవడానికి ఇష్టపడట్లేదు.
నేను నిన్ను బాగు చేశాను కనుక నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, నిన్ను కట్టేస్తున్నాను అని దేవుడు ఎవరిని కట్టేయట్లేదు. వారికి స్వతంత్రతనిస్తాడు. వదిలేసాడు, వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వాడు ఎక్కడుంటాడో గమనిస్తున్నాడు. అర్థమవుతుంది కదా? నేను బాగు చేశాను, వాడు ఎక్కడుంటాడు ఇక అని చూస్తే ఒక రోజున దేవాలయంలో వాడిని కనుగొన్నాడట. ఎక్కడ కనుగొన్నాడు? హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళి భుజం మీద చేసి శభాష్, చాలా మంచివాడు నువ్వు, దేవాలయంలో ఉన్నావు అనేం మెచ్చలేదు. 5వ అధ్యాయం యోహాను సువార్త 14వ వాక్యములు మీరు చూస్తే తర్వాత యేసు దేవాలయములో వాడిని చూసి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చెయ్యొద్దని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కోరుకునే కృతజ్ఞత ఏంటి? బాగుపడ్డావు, దీవించబడ్డావు, నీ బంధువుల్లో రక్త సంబంధంలో నేను నిన్ను హెచ్చించాను. నేను నీ దగ్గర నుంచి ఆశించేది ఏమిటంటే ఇక పాపం చెయ్యొద్దు. అంతేనా? అన్నదానం చేయమని, వస్త్రదానం చేయమని చెప్పాడా? అది సహజంగా మనం చేస్తాం మనుషులం కాబట్టి. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఇక నువ్వు పాపం చెయ్యొద్దు. ఇదే నిజమైన కృతజ్ఞత, ఇదే నిజమైన కృతజ్ఞత. ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టి ఇంత మేలు చేస్తే, నాశనకరమైన స్థితి నుండి నన్ను విడిపిస్తే, జిగటగల దొంగ భూమి నుండి నన్ను తప్పిస్తే, నేను మరలా తిరిగి ఎలాగో తప్పు చేయగలను. అదే యోసేపు కూడా ఏమన్నాడు తెలుసండి? ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలాగో చేయగలను. నమస్కరించరా వంగి అంటే మొదట ఏమంటాడంటే, నేను నా అంతటి వాడి పని చేయొచ్చా? మరలా పాపానికి లొంగిపోవచ్చా? మళ్ళీ పాపిష్టి క్రియలకు నేను లొంగిపోవచ్చా? నా దేవుడు నన్ను ఎంతగా ప్రేమించి తన రక్తాన్ని చిందిస్తే, నా తన ప్రాణాన్ని అర్పిస్తే నేను ఎలా ఇంక తప్పు చేయగలను? ఇది నిజమైన కృతజ్ఞత. నేను మీకు అందరికి మనవి చేసేది ఏంటంటే, మీరు అందరూ కృతజ్ఞత కలిగిన బిడ్డలే. దేవుడు మన నుండి ఆశించేది అదే. స్తోత్రం చెప్పాలి. ఇంకా నేను ఎలా బూతులు మాట్లాడగలను? నేను ఎలా సాడీలు చెప్పగలను? నేను ఎలా ఈ పాపిష్టి క్రియలను చేయగలను? నా దేవుడు నన్ను ఎంతగా ప్రేమించి ఎంతగా దీవిస్తే నేను ఇక ఆ పని చేయలేను. అలా ఉన్నవాడు నిజమైన కృతజ్ఞత గలవాడు. ఇంకొక సందర్భాన్ని కూడా మీకు తెలుసు కదా, వాక్యం తెలుసు కదా, గుర్తు చేస్తున్నాను. ఇంకో కుంటోడు కనిపిస్తాడు బైబిల్లో. ఆడెక్కడ ఉంటాడంటే, శృంగారం అనే దేవాలయానికి పైన లేడు, కింద లేడు, మధ్యలో అడుక్కు తింటున్నాడు. అని నలుగురు మోసుకొని వెళ్తాడు, నలుగురు తీసుకెళ్ళాలి. ఆడ కనీసం యూరిన్కి వెళ్ళాలన్నా, రే రండిరా మోసుకెళ్ళండి అన్నది. కూర్చో అంటే వాడు స్వతంత్రంగా ఏమైనా చేయడానికి లేదు. వాడి బ్రతుకు అంతకంటే నరకం ఇంకోటి ఉంటుందా? మీకు అర్థమైందా? మనం కాసేపు బయట తిరగడానికి లేదు, సరదాగా వెళ్ళి కూర్చోవడానికి వీల్లేదు, నడవడానికి వీల్లేదు. ఎవడో రావాలి అక్కడ తీసుకెళ్ళాలి, ఎవడో రావాలి వాడికి ఒక మొత్తం అన్నం పెట్టించాలి. జీవిత కాలం అంతా ఈ నరకం చూస్తున్నాడు వాడు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతికి అంత నరకం మరొకటి ఉండదు. అందుకని కాళ్ళు చేతులు పనిచేసినప్పుడే కొంచెం జాగ్రత్తగా బ్రతకాలంటాను నేను. మీరు ఏమంటారు? హల్లెలూయా. కాస్త మంచోళ్ళు కాళ్ళు చేతులు పడిపోయినా పర్వాలేదు, కానీ చెడిపోయిన వాళ్ళకి కానీ కాళ్ళు చేతులు పడిపోయినాయి అంటే వాళ్ళకి పట్టపొగలే కనిపిస్తాయి. మీరే పూర్తి చేసుకోండి. ఇప్పుడు రవి వాళ్ళ నాన్న కాలు ఇరిగింది, ఆమె అపురూపంగా చూసుకుంది, జాగ్రత్తగా చూసుకుంది. అదే ఈయనకు రెండో పంపుండి కాలు ఎరగొట్టుకొని వచ్చాడు అనుకో, ముఖం చూస్తేనే మండిద్ది, దాని దగ్గరికి వెళ్ళిపోయామని పొడుస్తుంది. అవునా కాదా? బాగున్నప్పుడు మెల్లో ఒకటేసి 5 ఏళ్ళు 5 పెట్టి ఇలా తిరిగి ఇంకో దాన్ని పెట్టాడు. ఈయన కాదు, వేరే వాడు సంగతి చూస్తున్నా.
ఉన్నట్టుండి పక్షపాతం వచ్చింది, పోయినాయి, కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, అవసరమైతే నోరు కూడా పోయింది. ఇప్పుడు భార్య పిల్లలకి అతని మీద ప్రేమ పుట్టిద్దా? చెప్పాలి. పుట్టకపోక ఎదురుగా కనపడితే ఏం జరిగిద్ది? పుట్టకపోక ఎదురుగా ఉన్నాడు, చీమలు జరులు పారాడినట్లుంటుందా? ఆహా, అందుకని మూతులు పొడుస్తుంది. ఇంకెక్కడ ఎందుకు ఈ బ్రతుకు? అందుకని అన్నీ ఉన్నప్పుడు అన్నికి మనకి ఉండడం నేర్చుకోవాలి మనిషి. ఒకళ్ళ మీద ఎప్పుడు ఆధారపడే స్థితి రాదనుకోవడానికి వీలే లేదు. ఏమంటే మగవాళ్ళ గురించి చెప్తున్నాను, ఆడవాళ్ళకి రాదా స్థితి? ఆయన బాగున్నప్పుడు సమస్తం ఒంటెద్దులాగా కష్టపడే మగవాళ్ళు ఉన్నారండి, ఒంటెద్దులాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఒంటెద్దు నయమండి, ఒంటెద్దుకి నయమండి. పాపం అది ఒంటెద్దు లాగుతుందని ఇంటికి రాగానే కాస్త పచ్చగిడ్డేసి కాస్త దానా పెట్టి నీళ్లు పెట్టి కాస్త కడిగి శుభ్రం చేసిద్ది. ఎందుకంటే పొద్దున్నే మరలా ఈ ఒంటెద్దు బండి లాగాలని. వీళ్ళు దున్నపోతులాగా చాకరీ చేసి ఇంటికి వస్తే లెక్క కూడా చేయని మహాతరులు ఉన్నారు. డబ్బులు ఆయనే, పెత్తనం ఏముంది. ఏంటి నిన్న 100 రూపాయలు ఇచ్చాను, ఏం చేసావు? ఏమనుకోద్దా, అలా లేరేమో, ఇక్కడ ఉండకపోవచ్చు కదండి, ఇక్కడ ఉండకపోవచ్చు. నేను ఇలాగే చెబుతానని కొంతమంది నన్ను తిట్టుకుంటుంటారు, కొంతమంది మీ బోటోళ్ళు ఏమో మెచ్చుకుంటుంటారు. చెప్పగలరా? అవునా కాదా? సొమ్ము ఒకటిది సోకొకూడదు అన్నట్టు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో వినాలి. ఈ మధ్యకాలంలో స్త్రీలు ఎక్కువ కష్టపడుతున్నారని నేను కూడా గమనించాను. పురుషులు చాలామంది సోమరిపోతులయ్యారు. అందరిని ఎలా అంటానికి వీల్లేదు. సరే, కష్టపడేటువంటి వారికి కాస్తంత విలువ ఇవ్వాలి కదా, కాస్తంత వారికి ఊరటనివ్వాలి కదా, కనీసం మర్యాద ఇవ్వాలి కదా. ఓకే, కొంచెం అలా చేయండి అని చెబుతున్నాను. ఏదో ఒక రోజున మూల పడితే ఇబ్బంది. సరే, ఆ సంగతి పక్కన పెట్టండి. ఈడు జీవితకాలం అంతా పుట్టుకుతోనే ఈడు ఒకళ్ళ మీద ఆధారపడిన బ్రతుకు. ఈడిదంత నరకం ఉంటుందో చూడండి. ఈడు అడుక్కు తింటూ ఈడి మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒక రోజున పేతురు యోహాను అలా వెళ్తూ ఈయన అదే మాట అడిగారు. ఆడేదో భిక్షం అడిగాడు. మా వైపు చూడన్నారు. ఎంత ఇస్తున్నాడని చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వలేదు. నీ చూపు మాకు అర్థమైంది, ఎండి బంగారాలు మా దగ్గర లేవు. ఎందుకంటే ఈ రోజుల్లో పాస్టర్ గారు ఏమైనా వడ్డీకి ఇస్తారో చూసి విశ్వాసులు కూడా ఉన్నారు. అర్థమవుతుంది. ఆడు కూడా అదే మనసు. అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో, ఏం పాడో. అందరూ పాస్టర్ గారు నీ రుణం ఉంచుకోవాలి, 1 లక్ష రూపాయలు చదువుకో పాస్టర్ గారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుంది. వీళ్ళు కూడా అమ్మాయి మరి టయానికి ఇవ్వాలి అని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు సేవకులు కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు. ఈడి పిశాసే, వాళ్ళు పిశాసే, ఏమనుకోమాకండి. దేవుడు ఇచ్చిన డబ్బులు సేవలో ఖర్చు పెట్టాలి కానీ వడ్డీలకు తిప్పుకోవడానికి నేను వడ్డీ వ్యాపారస్తుడు వా. నీ సొమ్ము కాదు కదా, అదే దేవుని సొమ్ము కదా, ఏమనుకోమాకండి. పాస్టర్ గారు ఉన్నారని ఒక మాట అన్నానే. హలేలు, ఎవరైనా ఉన్నారా? వడ్డీలు తిప్పాలి ఎవరికి? ఓకే, నేను అన్నాను. హలేలు. కొంతమంది పల్లెటూరులు అలా తిప్పుతున్నారని నాకు ఒకళ్ళని చెబితే అలా అన్నాను. మీకు తెలీదా? లేరా? ఏమయ్యా, నేను అబద్ధాలు వేస్తున్నానా? ఉన్నారు కదా, ఉన్నారంటే వాళ్ళు చెప్పారు. హల్లెలూయా. వినాలి. ఆడు అలా బ్రతుకుతుంటే డబ్బులు ఏమన్నా ఆశిస్తుంటే, మరే మా దగ్గర డబ్బులు ఎండి బంగారాలు మా దగ్గర లేవు, కలిగింది ఏదైనా ఇవ్వమంటే ఇస్తామన్నాడు. ఇక్కడ ఒక సెకండ్ మరలా ఆగుదాం. ఎందుకంటే పేతురంటి దగ్గరే, పేతురు అలాంటి వాడికే డబ్బులు లేవు. ఈ పాస్టర్ గారి దగ్గర పాకెట్ మనీలు ఉన్నాయి, చాలా డబ్బులు ఉంటున్నాయి, అసలు ఈ పాస్టర్లేనా అని మమ్మల్ని తిట్టడానికి మీకు ప్లాన్ ఉంది. పేతురికి చరస్థిరాస్తులు అమ్మి ఇచ్చారు. వాటిని బ్యాంకులో దాచుకోలేదు, ప్లాట్లు కొనలేదు. వచ్చినట్లే పంచిపెట్టి ఖర్చు పెట్టాడు. ఒక దైవజనుడి దగ్గరికి కోట్ల రూపాయలు రావాలి, కానీ స్టాక్ ఉండకూడదు. డబ్బులు స్తోత్రం చెప్పాలి. స్టాక్ ఉందో నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్లే. ఇంకంతే. స్టాక్ ఉంటే మన్నాలో ఏం పట్టింది?
అక్కడేమో పురుగు పట్టింది, ఇక్కడేమో సంఘ పెద్దలు పడతారు. తెక్క కుదిరింది. అందుకని ఏ సంఘ పెద్దకు కూడా అవకాశం లేకుండా వచ్చినట్టే. డబ్బులు ఏమున్నాయి, రూపాయి కూడా లేదని చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. అది తెలివైన సేవకుడు చేసే పని. అప్పుడు దేవుని సేవ డెవలప్ అయింది. అప్పుడు ఎవడు విమర్శించడానికి కూడా వీల్లేదు. భోజనం అన్నారా, అసలు నేను ఏనాడు తక్కువ చేయను. చూసి మన పొట్టలు చూసి తెలియట్లేదా మనం తక్కువ చేయట్లేదని? అవునా కదా? అసలు ఎప్పుడు తక్కువ చేయడు. నీకు తక్కువ చేయడు, నీ కుటుంబానికి తక్కువ చేయడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. ఏనాడు మనల్ని తక్కువ, బట్టల విషయం, భోజన విషయం, అవసరం నీ బండి, నీ కారు, నీకు ఉండాల్సిన రూమ్స్ అన్నీ ఇస్తాడు దేవుడు. మన బుద్ధి మారితే చాలు, ఖర్చు పెట్టే బుద్ధి వస్తే చాలు. అదే పేతురు గారు చేశాడు. మరి ఏమీ లేనప్పుడు మరి మీ దగ్గర నేను ఏం ఆశించాలంటే అన్నట్టు చూశాడు. మా దగ్గర ఒకటి ఉందిరా, యేసు నామములో లేచి ఓకే లేచాడు, నిలిచాడు, గంతులు వేస్తూ ఇంటికి వెళ్ళాడా? వారితో కలిసి దేవాలయమునకు ఎక్కిళ్ళాడు. కృతజ్ఞత కలిగిన వాడు సహవాసములో బ్రతుకుతాడు. ఇంకింతే. హల్లెలూయా. కృతజ్ఞత కలిగినటువంటి వాడు పాపం చేయడు. కృతజ్ఞత కలిగిన వాడు దేవుని సహవాసాన్ని, సేవకుల యొక్క సహవాసాన్ని, సంఘ సేవను, సహవాసాన్ని ఎప్పటికీ విడిచిపెట్టలేడు. సహవాసంలోనే బ్రతకాలి. ఎందుకంటే సంఘాన్ని దేవుడు ఎత్తుకుంటాడు, కానీ సింగిల్గా ఉన్నవాడిని ఎత్తుకుంటారని ఎక్కడ చెప్పలేదు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఉపదేశమందు పెంచుతాడు. ఒక బిడ్డ పుట్టాడండి, తల్లి పాలు ఇవ్వాలి. తల్లి పాలు ఎంత ముఖ్యమో పొత్తిగుడ్డలు కూడా అంతే ముఖ్యం. స్తోత్రం చెప్పాలి. పొత్తిగుడ్డలు పాలు ఎంత ముఖ్యమో పొత్తిగుడ్డలు కూడా అంతే ముఖ్యం. పాలు వాక్యమైతే పొత్తిగుడ్డల సంఘం సహవాసం. స్తోత్రం. ఆ వేడి, ఆ మంట, ఆ వెచ్చదనం, ఆ సురక్షితత సంఘములో ఒక విశ్వాసికి దొరికింది. వాడు దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి కనపరిచాడట. అందరికీ చూపించాడు. అయ్యా, ఒకప్పుడు నాకు కాళ్ళు లేవు, ఇప్పుడు కాళ్ళు ఇచ్చాడు. అరే మరి ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోపోయావా? లేదు బాబు, దైవ సేవకులతో కలిసి బ్రతుకుదాం అనుకున్నాను అన్నాడు. అవును కదా? ఇప్పుడు వినండి, కృతజ్ఞత అంటే ఏంటి చెప్పండి. ఇక పాపం చెయ్యొద్దు. 2, సంఘాన్ని, సహవాసాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. 3వ మాట, ఒక్క మాట చదివిస్తానే. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటారండి. 2వ అధ్యాయము 20వ వాక్యం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. ఒక క్రైస్తవుని జీవితం ఎప్పుడు క్రీస్తుని గురించి ఆలోచించి తన నోటిలో ఆయన నానాలి. స్తోత్రం చెప్పాలి. మన నోటిలో ఆయన నాంతు ఉండాలి. మన తలంపుల్లో ప్రభు ఉండాలి. మన దృష్టి దేవుని రాజ్యం మీదే ఉండాలి. అదే క్రీస్తు కొరకు జీవించను. ఇకను జీవించువాడను నేను కాదు. నాలో క్రీస్తు కనిపించాలి. నా కోపం వస్తుంది, కానీ బూతులు తిట్టను. ఎందుకంటే క్రీస్తు బాధపడతాడు. నాకు కూడా ఆశలు ఉన్నాయి, నేను నెరవేర్చుకోను. ఎందుకంటే నా ప్రభువు నాకు మాదిరిగా ఉన్నాడు. అదే క్రైస్తవ జీవితం. అర్థమవుతుందండి. నాకు కూడా రోషం ఉంది, మోసం చేయటం తెలుసు, పెద్ద ముదురుని నేను కూడా. కానీ నేను అలా జీవించలేను, ఎందుకంటే పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. మరి ఇప్పుడు నేను క్రీస్తులా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. అలాంటి వారే పరలోకంలో ఉంటారు. స్తోత్రం చెప్పాలి. అదే నిజమైన కృతజ్ఞత. దాన్నే పౌలు ఏమన్నాడంటే, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. నిజంగా మనం కానుకించుకోవాలంటాను నేను. స్తోత్రం చెప్పగలరా? అలే సాతానుడిక ఈ అవయవాలను దుర్నీతి సాధనములుగా వాడద్దు.
పరిశుద్ధుడిని దేవుని సాధనాలుగా వాడాలి. ఈ చేతులతో ఇక నేను ఏం చేయగలను? హల్లెలూయా. పక్కనోడు జోబులో పరుసు కొట్టేయగలనా? ఎందుకని? మేము కొట్టేస్తున్నాం ఏంది? నేను అలా రివర్స్ ఆలోచించమని కాదు, ఉదాహరణ చెబుతున్నాను. ఈ జీవితం ప్రభు కొరకు అంకితం చేసుకున్నాం. మేము ప్రభు రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇదంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. అందుకని బ్రతికేవాడు ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతికితే ఆయన జీవించినట్లు యుగయుగాలు ప్రభుత్వాన్ని మనం జీవిస్తాం. ఇది యుగయుగాలు బ్రతికే బ్రతికిది కానే కాదు. చొత్తానే ముసలాలం అయిపోతున్నాం. నేను రవి వాళ్ళ నాన్న చూసి ఆశ్చర్యపోయాను. అసలు ఏంటి ముసలాయన అయిపోయాడని. ఏమనుకోద్దా పాపం? అవును కదా, అప్పుడు భలే ఉండేవాడు కొంచెం. మరి ఎప్పుడు ముసలాయన అయిపోయాడు ఏంటండి? అయ్యి బాబు మనం కూడా అయిపోతాం ముసలాలం అనిపించింది. స్తోత్రం చెప్పగలరు ఒకసారి. అయిపోతున్నాం కదా ముసలాలం. 10 సంవత్సరాల క్రితం ఫోటో చూసుకొని ఇప్పుడు చూసుకుంటే ఏదో దిగులు. ఏందో ఇలా అయిపోతున్నాం. మీకు రావట్లేదా దిగులు? ఎంత రంగేసిన ఫోటో తీసినప్పుడు కనపడుతుంది కదా. రంగేస్తే జుట్టు వరకు మార్చగలం. మరి ఇవన్నీ ఎప్పుడు మారుస్తాడు? మార్చలేం కదా. అంటే దగ్గర పడుతుందని అర్థం. అందుకని అక్కడికి వెళ్ళాలి. మనం జీవించేవారు ప్రభు కొరకే జీవిద్దాం. ఇదే నిజమైన కృతజ్ఞత. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు కోరుకునే కృతజ్ఞత ఏమిటి? ఇక పాపం చెయ్యొద్దు, సహవాసాన్ని విడిచిపెట్టు. 3, జీవించే జీవితం నా కొరకు జీవించండి. ఇదే నిజమైన కృతజ్ఞత. ఓకే, 1:05 ప్రార్థన చేస్తాను. ఓకే, ప్రార్థన చేసుకో. ఎవరైనా ఉన్నారా ప్రార్థన చేసే పాస్టర్ గారు?